80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బిఎస్ఎన్ఎల్ ప్రత్యేక ఆఫర్లు మరియు డిజిటల్ కనెక్టివిటీ కార్యక్రమాలు ప్రారంభించింది. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కరీంనగర్ బిఎస్ఎన్ఎల్ ఆపరేషనల్ ఏరియా ఆధ్వర్యంలో కరీంనగర్ బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్ భవన్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పొన్నం అజయ్, డిప్యూటీ జనరల్ మేనేజర్ కరీంనగర్ ఓఏ బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న వివిధ ప్రత్యేక ప్రమోషనల్ ఆఫర్లు, వినియోగదారుల ప్రయోజనాల కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. బిఎస్ఎన్ఎల్ అందుబాటు ధరల్లో విశ్వసనీయమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన టెలికాం సేవలను అందిస్తోందని, ఇందులో దేశీయంగా అభివృద్ధి చేసిన 4G, 5G సాంకేతిక పరిజ్ఞానం కూడా భాగమని పొన్నం అజయ్ తెలిపారు. ఈ సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక ఆఫర్లను వివరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బిఎస్ఎన్ఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. సో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు బిఎస్ఎన్ఎల్ కార్పొరేట్ ఆఫీస్ వాళ్ళు కొన్ని ప్రత్యేక ప్లాన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. అండ్ మొట్టమొదటగా 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా బిఎస్ఎన్ఎల్ వినియోగదారులందరికీ అండ్ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లోకి కొత్తగా చేరబోయే వాళ్ళందరికీ అండ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా యావత్ ప్రజానికానికి అండ్ ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ అండ్ నా కొలీగ్స్కి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేస్తున్నాను. అండ్ గుడ్ మార్నింగ్ టు ఆల్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా కేంద్ర ప్రభుత్వ అండ్ బిఎస్ఎన్ఎల్ కార్పొరేట్ ఆఫీస్ నిర్ణయం మేరకు ఈ 14-15 తేదీల్లో బిఎస్ఎన్ఎల్ ప్రకటించినటువంటి కొన్ని ప్రత్యేక స్కీమ్స్ని అంటే ఈ ప్లాన్స్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, వినియోగదారులకు తీసుకెళ్ళడం కోసము ప్రత్యేకంగా మెగా మేళాలు నిర్వహిస్తున్నాము. జిల్లా కేంద్రంలో ఒక మెగా మేళా అండ్ ప్రతి ఎస్డిసి హెడ్ క్వార్టర్స్ అంటాం మేము, తాలూకా హెడ్ క్వార్టర్స్ని దాదాపుగా తాలూకా హెడ్ క్వార్టర్స్ అన్ని ఎస్డిసి హెడ్ క్వార్టర్స్లో వస్తాయి. అక్కడ కూడా మేళాలు నిర్వహించి ఈ ప్లాన్స్ ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. మీకు అందరికీ తెలుసు, ఆత్మనిర్భర్ భారత్ అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినప్పుడు టెలికమ్యూనికేషన్స్ రంగంలో దేశీయ నిర్మాణంలో అంటే దేశీయంగా ఉత్పత్తి చేసిన సాంకేతికతను యూజ్ చేసుకుని 4G అండ్ 5G సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా టీసీఎస్ వాళ్ళ కొలాబరేషన్తో 4G ఎక్విప్మెంట్ని మనం 4G టెక్నాలజీని మనం అభివృద్ధి చేసుకోవడం జరిగింది. సో ఒక సంవత్సర కాలం క్రితం మనం ఆ 4G ఎక్విప్మెంట్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మనము దాదాపు 242 BTSని మనం ఇన్స్టాల్ చేసుకున్నాము. వాటి ద్వారా 4G సర్వీసెస్ మనం రేడియేట్ చేసాము. సో ఈ టెక్నాలజీ మనము దేశీయంగా ఉత్పత్తి చేసుకొని రియల్ టైంలో మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి కాబట్టి కొన్ని రకాల సాంకేతిక సమస్యలు కూడా ఉత్పన్నమయ్యాయి. వాటిని కూడా పరిష్కరించుకొని సక్సెస్ఫుల్గా ఇప్పుడు ముందుకెళ్తున్నాము. అండ్ ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న 242 ఈ 4G BTSలకు అదనంగా ఇంకో 100 BTS 4G BTSకు మనకు శాంక్షన్ కాబోతుంది త్వరలో. సో వాటిని కూడా మనం ఇన్స్టాల్ చేసినట్టయితే మనకు ఏమవుతుందంటే ఈ BTS మరియు BT అంటే 2 టవర్ల మధ్య దూరం తగ్గి హ్యాండింగ్ ఓవర్ ఇంప్రూవ్ అయ్యి ఇప్పుడున్న కొద్ది సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. సో వినియోగదారులందరూ ఇది గమనించి మన బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లోనే ఉండాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే
ఇప్పుడున్న ఆ కొద్ది సమస్యలు కూడా త్వరలోనే టవర్స్ పెరగడం వల్ల మనకు తీరిపోతాయి. కాబట్టి మీరు కొద్దిగా అంటే సహనంతో ఉన్నట్టయితే డెఫినెట్గా మీకు మంచి సేవలు అందుబాటులోకి వస్తాయి. సో దాన్ని నెట్లో ఉంచుకొని బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లోనే కొనసాగి అండ్ ప్రభుత్వ నిర్ణయానికి అంటే ప్రభుత్వం ఈ స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేయాలనే ఈ సంకల్పానికి మద్దతుగా ప్రజలందరూ నిలవాలని నేను కోరుతున్నాను. సో ఈ సందర్భంగా కార్పొరేట్ ఆఫీస్ నుంచి ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ అయింది. ఆ ప్రెస్ నోట్లో ముఖ్యంగా ఒక మొబైల్ ప్లాన్ అండ్ ఒక FTTH ప్లాన్. FTTH అంటే మేము FTTH అనే వర్డ్ యూజ్ చేస్తాము. మామూలుగా ప్రజల్లో వైఫై అనుకుంటారు కదా. సో ఇంటర్నెట్ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ ఇచ్చే ప్లాన్ అండ్ ఒక శాటిలైట్ ఫోన్ స్కీమ్ కూడా ఇచ్చారన్నమాట. శాటిలైట్ ఫోన్ కూడా ఒకటి అందుబాటులోకి ఇచ్చారు. సో శాటిలైట్ ఫోన్లు మనకు మామూలుగా ఎక్కడ అవసరం పడతాయంటే మనము ఈ ఫార్ ఫ్లంగ్ ఏరియాస్, ఆ తర్వాత జాగ్రఫికల్లీ క్రిటికల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మనకు మిగతా నెట్వర్క్ అందుబాటులో లేనప్పుడు ఏంటంటే శాటిలైట్ ఫోన్లు ఉపయోగపడతాయి. సో ఈ ప్లాన్స్ గురించి డీటెయిల్గా మేము తెలియజేస్తాము. అంతకంటే ముందు ఏంటంటే కేంద్ర ప్రభుత్వము డిజిటల్ భారత్ నిధి అనే స్కీమ్లో భాగంగా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాస్, ఇదివరకు ఏదైతే మనకు ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాస్